in Today News. జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కొలుసు పార్థసారథి గారి నాయకత్వం, కొలుసు పార్థసారథి గారి నాయకత్వం, కొలుసు పార్థసారథి గారి నాయకత్వం, కొలుసు పార్థసారథి గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్నగారు ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన జరగాలని, చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలని కోరుకుంటూ, లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా మళ్ళీ వర్ధంతిని మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎన్టీ రామారావు గారు మనకు దూరం 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అన్నగారు మనకు పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం మన నుంచి దూరం అయినట్టు ఉంది తప్ప ఎప్పుడు స్మరించుకునేటువంటి మహానుభావుడు. తరతరాలకి కూడా 2 తరాలు కాదు 20-30 తరాలు అయినా సరే ఒక శ్రీకృష్ణదేవరాయల్ని ఏ విధంగా, ఒక రాణి రుద్రమదేవిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకున్నామో, మనం అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటాం. అందుట్లో సందేహం లేదు. తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంత వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకాలు మనమంతా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, సోదరులారా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతా ఉంది, కొన్ని అమలవుతా ఉన్నాయి. మన పంచాయతీ స్థాయిలో కూడా కొన్ని సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని కూడా మన పోలవరం గ్రామంలో 2025 ఆఖరికల్లా పూర్తి చేసుకొని 2026 జనవరిలో మళ్ళీ అన్నగారికి నివాళులు అర్పించుకుందాం, అభివృద్ధి నివాళులు అర్పించుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ, పోలవరంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం, ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ, రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతో బాధతో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని నిత్యం ప్రజలు స్మరించుకుంటూ, దాన్ని తెలుగుదేశం జెండాన్ని మోస్తూ అన్న నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పూర్తి చేసి ఆయనకి నివాళులు అర్పించాలనేటువంటి సంకల్పంతో ఉంది. కాబట్టి తెలుగు నేల మీద తెలుగు భాష ఉన్నంత వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మేము పంచాయతీ ఎన్నికలకు కూడా అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరంతా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే 5 లక్షల బీమా సౌకర్యం ఉంది కనుక రేపటితో లాస్ట్ డేట్ అందరూ సభ్యత్వం తీసుకొని ఉపయోగపడే సభ్యత్వానికి వచ్చిన దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు గ్రామ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు అన్న నందమూరి తారక రామ 29వ వర్ధంతి సందర్భంగా పోలవరం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదం జరుగుతుంది. అన్న ఏ విధంగా అయితే పార్టీ పెట్టి ఒక క్రమశిక్షణగా నడిపారో, ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో కూడా పార్టీ అదేవిధంగా క్రమశిక్షణతో వెళ్తుంది. పోలవరం గ్రామంలో కూడా అదేవిధంగా క్రమశిక్షణతో పోలవరంలో తెలుగుదేశం పార్టీని బలంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే సభ్యత్వం తీసుకోలేదో వాళ్ళందరూ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఎటువంటి దేశంలో ఏ పార్టీ ఇవ్వని విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటుంది. ఏ కార్యకర్త అయితే చనిపోతున్నారో ఆ కార్యకర్తల పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా చదివిస్తుంది. ఒక అన్న లోకేష్ గారి సారథ్యంలో ఈ యొక్క ప్రమాద బీమాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సభ్యత్వం తీసుకోకపోతే రేపటితో లాస్ట్, ప్రతి ఒక్కరు ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
పోలవరం గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ పోలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున అన్న నందమూరి తారక రామారావు గారి 29వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. కూటమి సభ్యులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం సభ్యులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి పూలు వేసి నివాళులర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.